లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్. ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి. Tata Photon Plus, India's fastest mobile broadband service. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మన లోకల్ కిచెన్ కి కుకరీ స్పెషలిస్ట్ విజయారావు గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో విజయారావు గారు. హాయ్ కాంతి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారండి? ఈ రోజు సగ్గుబియ్యం హల్వా, ఉల్లికాడల పకోడీ. ఉల్లికాడలు అంటే స్ప్రింగ్ ఆనియన్స్ తో పకోడీలు. ఇవి కూడా మన ఆంధ్ర స్పెషల్. ఓకేనండి. ఈ రోజు విజయారావు గారు మనకి 2 స్పెషల్ ఐటమ్స్ నేర్పుతున్నారండి. సగ్గుబియ్యంతో హల్వా, రెండోది ఉల్లికాడల పకోడీ. మరి విజయారావు గారు ముందుగా ఏ ఐటమ్ చేస్తున్నారు? ముందుగా సగ్గుబియ్యం హల్వా. మరి సగ్గుబియ్యం హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? సగ్గుబియ్యం హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, అంటే 2 కప్పులు అండి, చిన్నవి అవుతే తీసుకుని కడిగేసి పెట్టేసేయాలి. ఓన్లీ కడిగితే చాలండి. 2-3 గంటల తర్వాత ఈ మాదిరిగా అది చక్కగా నీరంతా పీల్చేసుకుని సగ్గుబియ్యం నాని రెడీగా ఉంటాయి అన్నమాట. ఇలా తయారు చేసుకునే 2 కప్పులు పంచదార, ఇలాచీ పొడి, నెయ్యి, జీడిపప్పులు, కిస్మిస్ తగినంత. ఓకేనండి, చాలా సింపుల్ గా ఉన్నాయి ఐటమ్. ఇంట్లో ఉన్న ఐటమ్తోనే మనం స్వీట్ తయారు చేసి ఇవ్వచ్చు. సడన్ గా మనం తినాలన్నా లేకపోతే గెస్ట్లకైనా వెలిగించేస్తే. ఓకే, మామూలుగా స్వీట్ డిష్ అంటే కొద్దిగా మైండ్ లో అలా ఉంటుంది కదా, చాలా ఐటమ్స్ ఉంటాయి. ఈ సగ్గుబియ్యం జస్ట్ కడిగి మనం 2-3 గంటలు నానబెట్టేస్తే ఈ మాదిరిగా అవుతుంది. దీన్ని తీసుకొని కొంచెం నీళ్ళు వేసి బాయిల్ చేయాలి. చాలా అంటే ఏంటి, ఇవి బాయిల్ అవ్వాలా? ఒకసారి అంటే మనకి ఉడికినట్టు ట్రాన్స్పరెంట్ గా అవ్వాలన్నమాట. పల్చగా అయిపోతాయి అవుతాయి కదా, మాదిరిగా అవ్వాలి. ఒక 5 నిమిషాలు పడుతుంది. కొంచెం నీళ్ళు. సగ్గుబియ్యంతో మనం చాలా వెరైటీలు ఉప్మా చేస్తాము కదా, రకరకాల సగ్గుబియ్యం పకోడీలు చేస్తారు, కట్లెట్స్ చేస్తారు, వడ చేస్తారు. చాలా లైట్ ఫుడ్ కదండి సగ్గుబియ్యం. ఈ సగ్గుబియ్యం హల్వా అంటే మన ఆంధ్ర స్పెషల్, ఇక్కడ ఆంధ్రాలోనే చేస్తుంటారు. అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని స్పెషల్స్ ఉంటాయి కదా. ఎక్కువగా మనం అంటే చిన్నప్పుడు మా మదర్ వాళ్ళు ఎక్కువ హల్వా జావా చేస్తారు కదా, సగ్గుబియ్యం జావా చేసేవాళ్ళు. అది జ్వరం వచ్చి, అవునవును, ఫీవర్ అది ఉన్నప్పుడు సగ్గుబియ్యం జావా చేసేవాళ్ళు. ఇంకా నీళ్ళు ఇంకా కావాలా? ఇది కలుపుతూ ఉండాలేమో కదండి, లేదంటే దగ్గర పడిపోయి ఉండల్లాగా అవుతుంది. అందుకే త్వరగా బాయిల్ అవుతుంది సగ్గుబియ్యం. ఇందులో నానబెట్టాం కదా, ఇంకా అంటే మనం ఇప్పుడు నానబెట్టకుండా డైరెక్ట్ గా వేస్తే ఇంకా టైం పడుతుంది. అయ్యాయి బాయిల్ అయ్యాయి. ట్రాన్స్పరెంట్ గా అవ్వాలి. ఇంకా కొంచెం వాటర్ ఏమంటారా? అంటే ఇలా మనం చూసుకుంటూ అది బాయిల్ అయింది అని చూసుకుంటూ వాటర్ కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు సరిపోతాయి. ఇలా ట్రాన్స్పరెంట్ గా అయిపోవాలి. ఈ మాదిరిగా అవుతే అప్పుడు మనం పంచదార వేసేసి, మనం కప్పు కూడా తీసుకోవాలి కదా,
చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పటికీ అందులో వాటర్ వేసి చేసేప్పటికి బాయిల్ అయ్యేప్పటికీ ఎక్కువ చాలా పెద్దగా ఎక్కువైంది. ఇప్పుడు పంచుతారు. ఇది క్వాంటిటీ ఎలా తీసుకుంటాం అంటే ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు మనం 1 కప్పు వేసాం అనుకోమ్మా, ఇది కొంచెం 1 కప్ కన్నా ఎక్కువగా ఉంది కదా, చిన్న కప్పు కదా మనం అది వేసింది. వాళ్ళ ఇష్టానుసారంగా రెండింటి ఎక్కువగా స్వీట్ తినేవాళ్ళు 1.5 అంటే 1 కప్పు సగ్గుబియ్యంకి 1.5 కప్పు పంచదార వేసుకోవచ్చు, లేదంటే ఒకటి చాలు. అది అందులో సగ్గుబియ్యం నానబెట్టేసరికి డబుల్ అవుతుంది అది. అవునవును. అయినా ఇది షుగర్ ఎక్కువ పట్టదేమో కదండి ఇందులో? ఇది బాగా షుగర్ కూడా బాగా మెల్ట్ అయిన తర్వాత కొంచెం థిక్ కావాలి. ఓకే. ఇది కొంచెం నీరు తగ్గడానికి ఒక 5 minutes పడుతుంది. పంచదార వేసాం కదా, పంచదార కరిగి అది నీరు వచ్చేస్తుంది, మళ్ళీ నీరు ఎంతో తగ్గిపోతుంది. ఇప్పుడు పంచదార కూడా ఇందులో మెల్ట్ అయ్యి కొద్దిగా దగ్గర పడడానికి టైం పడుతుంది కదండి. అంటే ఇలా మనం బాయిల్ చేసేప్పుడు సిమ్ లో పెట్టి చేయాలా? అలాగేం లేదు, మనం ఇక్కడే అంటే కలుపుతూ ఉంటే మీడియం అయినా పర్లేదు, మరి హైలో కాకుండా కలుపుతూ ఉండాలి మనం. ఇప్పుడు సగ్గుబియ్యంలో పంచదార వేసి మనం బాయిల్ చేస్తున్నాం కదండి, ఇది మెల్ట్ అయ్యి కాస్త దగ్గర పడడానికి టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Take a break.